హాయ్ అండి. చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ మనం ఇలా బజ్జీలు వేసుకొని తింటూ ఉంటాము. మామూలు బజ్జీల కన్నా ఇలా వంకాయల బజ్జీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చింతపండు, ఇలా ఆనియన్, ఉప్పు, కారం, కొబ్బర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. జీలకర్ర కూడా కాస్త వేసి, ఇప్పుడు వంకాయలైతే లేత వంకాయలు తీసుకొని ఇలా 50% దాకా ఉడికించుకుందాం. అలా ఉడికిన తర్వాత అన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. శనగపిండి ఒక 4 గరిటెలు వేసుకొని, ఉప్పు, కారం, సోడా పొడి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కాస్త గట్టిగానే పిండి కలుపుకోండి. ఈ చూపించిన విధంగా పిండిని. ఇప్పుడు వంకాయల్లోకి ఇందాక మిక్సీ పట్టుకున్న స్టఫ్‌నంతా స్టఫింగ్ చేసుకుందాము. ఇంగ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వంకాయ బజ్జీలు పిండిలో అద్దుకుంటూ బజ్జీలన్నీ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. బజ్జీల్లోకి ఇలా స్టఫింగ్ చేసుకుందామండి. ఆనియన్, నిమ్మరసం వేసి, అలాగే కారం, ఉప్పు, కొత్తిమీర వేసి, వంకాయని మధ్యలో కట్ చేసుకొని ఇట్లా స్టఫ్ చేసుకొని, కొన్ని పల్లీలు కూడా చల్లుకొని తింటే టేస్టీ అయిన వంకాయ బజ్జీలైతే చాలా బాగున్నాయి. ప్రిపేర్ అయిపోయాయండి. మీకు నచ్చిన